మీకు గుడిసెలు ఎందుకు కాలుతా ఉన్నాయి? సారు మేము కూలినాలు చేసుకొని బతికేటోళ్ళము. మేము గుడిసెలు వేసుకొని 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల నుంచి ఇక్కడనే మా పేరెంట్స్, మా అమ్మ నాయన, మా అత్త మామూళ్ళు, మా పిల్లలు అందరు మేము ఫ్యామిలీ మొత్తం ఇక్కడనే ఉన్నాం. మా పుట్టిన డేట్ ఆఫ్ బర్త్లు, చదివిన సర్టిఫికెట్లు అన్నీ మా గుడిసెలోనే కాలిపోయినాయి సార్. ఫస్ట్ నాడు అంటే ఏదో అనుకోకుండా జరిగింది అనే ఆలోచనతోని మేము ఏదో ఒకటి చేసినాము, చేసుకుని వాళ్ళని అనుకున్నాం. కానీ 3 రోజుల నుంచి గుడిసెలు డే బై డే కాలుతున్నాయి. అది ఏదో మళ్ళీ మేము సమయానికి ఇక్కడ ఉంటున్నాం కాబట్టి అట్లనో ఇట్లనో చల్లారుపుతున్నాము. వాళ్ళు ఎవరో మాకు కనిపిస్తలేరు. మరి ఆయన గుడిసెలు ఇస్తాము, ఖచ్చితంగా పట్టాలు ఇస్తాము, మీకు ఏమి హాని లేకుండా చూస్తామని మాట ఇచ్చినావు. ఈరోజు మరి ఇంతగానో గుడిసెలు కాలిపోతే కూడా మరి ఇంతవరకు రాలేదు, చూడలేదు. మాకు నీళ్లు లేవు, నిప్పులు లేవు, ఎండ కూర్చున్నాము. కనీసం లేచి నిలబడాలంటే కూడా మా స్తోమత లేదు సారు. రేవంత్ రెడ్డి సారు, ఎక్కడ ఉన్నా మీరు వచ్చి మా గుడిసెలు చూసి కనీసం మాతో పాటు నువ్వు ఒక గంట సేపు ఉన్నా కానీ నీకు ఆ బాధ అంటూ ఏదో నీకు తెలుస్తుంది. మేము ఓటేసి గెలిపించినాము నిన్ను, నువ్వు మాకు సహాయం చేసావు, మాకు అండగా ఉంటావని నిన్ను గెలిపించుకున్నాము. ఫ్రీ బస్ అనేది ఒకటి ఫ్రీగా పెట్టినామని ఎవరో ఏదో అంటుర్రు. మరి ఏదో ఈ గుడిసెల వలన మరి ఇట్లా చేస్తున్నామా, అందరు వెళ్ళిపోవాలనే ఇట్లా చేపిస్తున్నామా బయట నుంచి? మరి ఈరోజు ఒక్క 2 నిమిషాల ముందు మళ్ళీ 3-4 గుడిసెలు కాలిపోయినాయి సారు. ఆ గుడిసెలలో ఒక ముసలమ్మ, పండుకున్న ముసలమ్మ లేవలేకపోతుంది. మరి ఎవరికేం పానానికి ఆనయం కలగలేదు కాబట్టి మేము ఏదో ఇంకా ఎండలో కూర్చున్నాం. దయచేసి వచ్చి మాకు ఇంత అంత సాయం చేసి మరి కనీసం ఒక్క రూమ్ అన్న వేసుకోనికి ఏదైనా సాయం ఇస్తావని మేము కోరుకుంటున్నాం సారు. దయచేసి నువ్వు ఏడ ఉన్నా మమ్మల్ని చూసి నువ్వు ఆ రోజు చెప్పినావు, మాట ఇచ్చినావు. ఏమని మాట ఇచ్చారు? ఖచ్చితంగా గుడిసెలు ఇస్తాము, ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిస్తే గుడిసెలు ఇస్తా, కరెంట్ ఇస్తా, ఇంటికి నీళ్ళు ఇస్తా అని అన్నావు. మరి ఏదో మేము బతుకుదేరు, మాకు ఊర్లో ఇండ్లు లేవు, ఏవి లేవు కాబట్టి వచ్చి ఇక్కడ గుడిసె వేసుకొని ఒక రోజు కూలి దొరికితే 4 రోజులు కూలి దొరకదు. ఆ కూలి 4 చేసుకొని ఏదో ఒక పొట్ట తిని ఒకరు తింటే ఒకరు ఉపాసం వండుకున్నట్టు కూడా మేము ఉండి మా పిల్లలను మా కుటుంబాన్ని సాదుకుని అది చేస్తున్నాం సారు. అది కూడా లేకుండా చేసినాం. మేము ఇప్పుడు ఎండ కూసవాలన్నా రాత్రి పగులు, పురుగులు, బూసులు, పిల్లలు కిలకిలలు ఆడిపోతుంటారు, చేతగాని మనుషులు ఉన్నారు. దయచేసి మీరు వచ్చి ఏదో ఒక సాయం చేస్తారని కోరుకుంటున్నాం సారు. కనీసం మా పిల్లలు అయితే తెల్లారు నిద్రపోతలేరు సారు. మీరేమన్నా అనుకోరు, మీరు ఏసీలో వంతుండ్రు, మేము గెలిపించినందుకు నువ్వు ఏసీలో వంతున్నావు, సల్లా కుర్చీలో కూర్చుంటున్నావు, దేశాలు తిరుగుతున్నావు, రాజ్యాలు తిరుగుతున్నావు, పట్టణాలు తిరుగుతున్నావు, పల్లెటూర్లు తిరుగుతున్నావు. కానీ ఈ పూరి గుడిసెలకు రానికి నీ కాలు వస్తలేదా? కావాలని నువ్వేమైనా చేస్తున్నావా సారు? మమ్మల్ని ఇట్లా చేస్తే నీకేమొస్తాయి? దయచేసి మమ్మల్ని వచ్చి మా బాధ తెలుసుకో. మాతో పాటు ఒక్కసారి ఇగో ఒక్క గుడిసె కాదు 2 గుడిసెలు, ఒక్క గుడిసె అంటే ఎవరైనా సాయం చేసాం కొంగు పిచ్చమన్నా అడుక్కుంటారు. కానీ అట్లా అడుక్కొని కూడా మాకు ఆ కొంగు పట్టుకోవడానికి కూడా లేదు సారు. దయచేసి ఎక్కడ ఉన్నా రాగలరని కోరుకుంటున్నాం సారు. దయచేసి రావాలి. ఇగో కుండలు, షాటలు, గ్యాసులు, సిలిండర్లు, కుట్టు మిషన్లు, డ్రిల్లింగ్ మిషన్లు, మేస్త్రి పని చేసేటోళ్ళకు టాపీలు, పారలు, గడ్డిపారలు ఏవి లేకుండా పోయినాయి సారు. కట్టుకున్న గుడ్డ కూడా వంటిన కొంతమందికి లేకుండా పోయినవి. దయచేసి నువ్వు ఎక్కడ ఉన్నా రావాలి, వచ్చి మమ్మల్ని ఆదుకోవాలి. ముసలోళ్ళు అయితే కూర్చున్న కాడ నుంచి లేవలేకపోతుండ్రు, నీళ్లు లేవు, నిప్పులు లేవు, ఎండకు చచ్చిపోతుండ్రు సారు. ఎవరికి ఏమన్నా అయినా నిన్ను సాటుకు నేటుకు నిన్నే అంటాడు సారు. దయచేసి ఎవ్వరు ఏమనకుండా నీవే వచ్చి కనీసం